కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో శుక్రవారం మహిళలు ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. పట్టణంలోని పార్క్ సెంటర్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ప్లకార్డులతో నిరసన చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుబ్రజామరెడ్డి మాట్లాడుతూ సభ్య సమాజంలో ఒక స్త్రీని గౌరవించలేని వారు ప్రజాప్రతినిధిగా పనికిరారని అన్నారు. స్త్రీ లేని సృష్టి లేదు, చరణం లేదు, జీవం లేదు. అలాంటి స్త్రీమూర్తులను చులకనగా నిందలు మోపి మాట్లాడటం భారతీయ సంస్కృతి కాదు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు. స్త్రీమూర్తికి మనం సమాజంలో ఉన్న గౌరవం అలాంటిది. అలాంటి పరిస్థితి లేనప్పుడు సమాజంలో అరాచకం రాజ్యం మొదలవుతుంది. స్త్రీమూర్తి కన్నీరు వస్తే అది అరిష్టం. భారతంలో ద్రౌపది కన్నీరు కౌరవ వంశం నాశనానికి దారితీసింది. రామాయణంలో మహాసాధ్వి సీతామాత కన్నీరుతో రావణలంక తగలబడిపోయింది. రాజకీయాల్లోకి మహిళలను అలాగే సంస్కృతి వైసీపీతో మొదలైంది. ప్రజలు చీదరించుకున్నా ఇంకా ఇప్పటికీ అది కొనసాగిస్తుంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు నీచమైన వ్యాఖ్యలు చేశారు. అందుకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో దిమ్మ తిరిగి 11 సీట్లకి పరిమితమైన మహిళల పట్ల అసభ్యంగా నోరు పారేస్తుంటున్నారు. పబ్లిక్లో మహిళలపై నీచంగా వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై ఆ పార్టీ ఏనాడు చర్యలు తీసుకున్నా పాపం పోలేదు. నేడు కూడా అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిపై ఒక్క మాట కూడా మాట్లాడని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇందుకు సాక్షి. సభ్య సమాజం తలదించుకునేలా మహిళా ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పట్ల ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన సొంత కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు స్వాగతిస్తారా? దీనికి సమాధానం చెప్పాలి. మహిళా ప్రజాప్రతినిధులు కించపరిచే విధంగా అడుగడుగున అవమానపరిచే నీచ సంస్కృతిని పెంచి పోషిస్తున్న సందేశం వైసీపీ పార్టీది. భావి వరుసలు లేవు, వయోభేదాలు లేవు. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం సరికాదు. నిరంతరం ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేసే మా ఆరాధ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతి మహిళ ఒక వీర రుద్రముగా మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మహిళలందరూ స్వచ్ఛందంగా ఈ నిరసన ర్యాలీని కొవ్వొత్తులతో జరుపుకోవడం జరిగింది. దోచుకోవడం దాచుకోవడం అన్న నినాదంతో ఇవాళ రేపు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాయకులు ఎందరో ఉన్నారు. అటువంటి వాళ్లకు దీటుగా అవినీతి రహిత ఆదర్శ కోవూరు నియోజకవర్గం నిర్మించాలని 55,000 ఓట్ల మెజారిటీతో విజయ దుందును మోగించిన మన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యక్తిగత విమర్శలు శ్రీజాతికే అవమానం, అది శ్రీజాతికే కలంకం. ప్రసన్నకుమార్ రెడ్డి గారు, మీరు ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తుంటారు, నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఒకసారి మంత్రిగా చేశాను అని చెప్పారు. ఓకే, కానీ ఏనాడైనా మీ ఈ
6 సంవత్సరాల ఎమ్మెల్యే టెన్యూర్ లో కోవూరు నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి కానీ కోవూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడగలిగారా? అదే ఫర్ ద ఫస్ట్ టైం ద లేడీ లెజెండరీ లీడర్ ద గ్రేట్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మిమ్మల్ని చిత్తుగా ఓడించి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి కోవూరు నియోజకవర్గ ప్రజల సమస్యలని తన గలంతో గలమిప్పారు. అటువంటి మా ప్రశాంతమ్మని మీరు హాస్యాస్పదంగా అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేస్తారా? మీరు చేసిన వ్యాఖ్యలు మీరు అవమానించి వాళ్ళ అవమాన భారంతో నిన్నటికి నిన్న విడవలూరులో మన మేకల ప్రసన్న గారు మన సర్పంచ్ మీ వైసీపీ పార్టీని వీడి టీడీపీలో మా ప్రశాంతమ్మ సమక్షంలో చేరారు. సో ఇదే నిదర్శనం. మీ పార్టీ మహిళలే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, అది ఆలోచించుకోండి. ఇప్పటికీ చెప్తున్నాను, మా ప్రశాంతమ్మ బాటలోనే మేమందరం పయనించడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఆమె ఆశయాలను మేము స్వాగతిస్తూ ఆమె వెంట మేము ఉన్నామని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటున్నాను. జై